రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓఎస్ భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ఎన్నికల అధికారి కసిని శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడుగా జగన్, కార్యదర్శి రాజు, అసోసియేట్ అధ్యక్షులు విద్యాధర్ గౌడ్, కోశాధికారి సిహెచ్ రమేష్లతో పాటు నూతన కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా టీఎన్జీఓ అధ్యక్షులు జావేద్ అలీ మరియు కార్యదర్శి రవి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు సందిల బలరాం మరియు అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, సెంట్రల్ యూనియన్ కార్యదర్శి నిర్మలా రాజకుమారి, ఫోరం మాజీ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఆయనకు మేమనుకుంటే చెప్పింది కూడా పాపం నేను చాలాసార్లు ఆయనకు తప్పుగా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు కూడా ఎదురుగా మాట్లాడలేను. అంటే మీ సమస్యల కోసం అది నిమిషం ఏదో ఒకటి ఫోన్ చేసి వస్తుండే, నేను ఏదో ఒకటి ఆయన అంటుండే, కానీ ఎప్పుడు కూడా ఏమనుకున్నా మీకోసం పంచాయతీ సెక్రటరీ కోసం ఆయన బాగా కష్టపడు. ఇది మాత్రం మరవలేదు. అందుకోసమే ఆయన జిల్లాలో ఇస్తున్నాం, జిల్లాలో ఈ సినిమాలో ఇస్తాం, సమస్య లేదు. ఎందుకంటే మీ రోజు ఎవరో ఉన్నారనుకున్నాం మా జిల్లా వాడిగా. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడే మా రవి గారితో మాట్లాడి అలాగే ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఆ పోస్ట్లో ఇది భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అమలు చేస్తాం 99%. 1% మాకు తప్పులు అయితే మీరు మన్నించి మమ్మల్ని కలుపుకొని పోవాలి. మీ ప్రతి విషయంలో మేము ఎప్పుడో ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎలక్షన్ గారికి ఇస్తున్నా. మీరందరూ ఒక తాటిపై వచ్చి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి నేను ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన వారి పేర్లు అనౌన్స్ చేస్తా. మరి ఎవరికి కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చవచ్చు, ఏదున్నా మీరంతా ఒక తాటిపై ఉండి మీ ఐక్యతను చాటాలి, గట్టిగా సపోర్ట్ చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మరి జిల్లా అధ్యక్షులుగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్న పీరియడ్ 2026 to 2029 3 సంవత్సరాల కాల పరిమితితో కూడుకున్నటువంటి ఈ టీం ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను. మరి జిల్లా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా మరి జగన్ జీపీ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గట్టిగా సపోర్ట్తో ఆశీర్వదించండి. ఎవరి పేరు అనౌన్స్ చేస్తే వారు వచ్చి సభకు పరిచయం చేసుకోవాలి నిలబడి. దాని తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ గా బి విద్యాధర్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా పంచాయతీ కార్యదర్శుల కార్యదర్శిగా జె రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కోశాధికారిగా సిహెచ్ రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రమేష్ గారు ఎక్కడ ఉన్నారు? అసోసియేట్ అధ్యక్షులు 2గా మల్లేష్ గౌడ్ జీపీ ఆరుణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. గట్టిగా సపోర్ట్ తగ్గుతున్నాయని అన్నాను. మరి ఇవన్నీ అన్ని కూడా నేను జరిగే పేర్లన్నీ కూడా కీలకమైన పోస్టులే. అందరూ కూడా అదే ఉత్సాహంతో గట్టిగా సపోర్ట్ కొట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తారు, వాళ్ళు గట్టిగా పనిచేస్తారని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. వైస్ ప్రెసిడెంట్ వన్గా శేఖరి శ్రీనివాస్ జీపీ కొండాపూర్ ఆఫ్ నారాయణగఢ్. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ 2గా ఎండి ఇమ్రాన్ జీపీ వెంకటాపూర్ ఆఫ్ ఎస్ఎస్పీ. మా మహిళా ఉద్యోగి మండలి అనుకుంటున్నారు, మరి మా పేరు దగ్గర రావట్లేదని వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ గా శ్వేత జీపీ ఠాకూర్ గారిని జాయింట్ సెక్రటరీ 2గా ఎల్ సుభాష్ గారిని. తక్కువ పని ఎక్కువ కోరుకుంటాం. అంటే అందరికంటే ఎక్కువ సమస్యలు మీకే ఉంటాయి పంచాయత్ సెక్రటరీ.
చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలనుకుంటున్నాం. కానీ మేము కొంచెం రఫ్గా మాట్లాడటం ఒకసారి కొన్ని విషయాల సందర్భంలో తప్పుగా అర్థం చేసుకోవద్దు, మా ప్రజలు మాకు ఉంటుంది. కానీ ఉద్దేశం ఒకటి ఉంటుంది, మన ఎంప్లాయీ ఎవరైనా సరే, నా ఎంప్లాయీ నా తమ్ముడు లాంటి వాడు, మా లేడీ అయితే మా చెల్లె లాంటిది, ఎవరైనా సరే పంచాయతీ సెక్రటరీ, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే నా చెల్లెలకు నా తమ్ముడికి ఎట్లా ఇబ్బంది అవుతుందో ఆ విధంగా స్పందించి నేను పనిచేస్తాను. అది మా సంఘంలో ఉన్న, అంతేగాని మీరు అది నేను ఇది అనేది చూడను. నా సొంత తమ్ముడికో నా చెల్లెలకో ఎట్లా బాధ అయిందో అట్లా వచ్చి పనిచేస్తాం. అదేవిధంగా రేపు కూడా చేస్తాం. సరే మాతో ఏమైనా తప్పులైనా మీకు ఏమైనా ఇబ్బంది పెట్టినా ఒక అన్నలాగా మమ్మల్ని కూడా మన్నించాలి, మిమ్మల్ని కూడా మా తమ్ముళ్ళలాగా చెల్లెలాగా మన్నిస్తాం. కానీ అందరినీ కలుపుకొని ముందు పోతాం. సంఘం అనేది ఒక పటిష్టంగా ఉండాలి. ఎవరికేమైనా బలరానికి ఏమైనా అయినా, వెంకటేశ్వరుకి ఏమైనా, వెంకటేశ్వరుతో గట్టిగా మాట్లాడినా, వెంకటేశ్వరుకి ఏమైనా అయితే అదే రోజు స్థానిక లీడర్ పోయి ఆయన సమస్యలు తీర్చడం అనుకుంటాం. ఆ రోజు ఆయన చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లా కాకుండా ఎవరైనా సరే 210 మంది కానీ ఇంకెవరైనా కానీ మనం ఇది నా ధర్మం, నాకు మీరు ఇచ్చిన పదవి కోసం నేను చేయాల్సిన అది ధర్మం. కంపల్సరీ నేను కష్టపడి పని చేయాల్సిందే. చేసేంత మాత్రం పెద్ద అదేం కాదు. ఒకటి రెండోది ఈరోజు జూనియర్ సీనియర్ అనుకుంటున్నాం. సరే నేను బల్లాం సార్ కూడా చెప్పిన, ఇప్పుడు మా కస్తూరి శ్రీకాంత్ ఉన్నాడు, మా రవి సాబు ఉన్నాడు, మా నిర్మలా రాజ్కుమారి గారు ఉన్నారు, మా వెంకటరెడ్డి అసలు ఉన్నారు, ఇక్కడ మా గడ్డం శ్రీనివాస్, మా టీం 6 మంది ఉన్నాం. ఎప్పుడు ఏమైనా దాని మంది 6 మంది ఉంటుంది. నేను ఒక్కనే పోను, ఆయన 6 మంది ఎప్పటికి ఉంటారు. దాంట్లో బలరాం, వెంకటేష్ అందరూ వస్తారు. సో ఈరోజు ఎవరికైనా ఏమైనా చిన్న పొరపాటు జరిగినా మనం మళ్ళించి ముందు పోదాం. అల్లిపోతే ఏమంటే మనకే నష్టం. కానీ 99% అందరినీ ఏమన్నా హ్యాపీ చేస్తే పట్టుగా ఉంటుంది. ఎవరిని కూడా నొప్పించొద్దు అనుకుంటున్నాం. 99% మీకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా పర్ఫెక్ట్గా ఈ యొక్క సమస్యను తీర్చుకోవాలనుకుంటాం. మీరు ఎంత దూరంగా వచ్చినారు కాబట్టి అంటే ముందు నుంచి నారాయణపేట ఆధిపత్యం ఉన్నది. నారాయణపేట మాకు పరాయం కాదు, నారాయణపేట మనది. కాబట్టి మనం అందరం కలిసి నారాయణపేట దూరం, జైరాబాద్ దగ్గర అదే ఏం కాదు, అందరూ సమానంగా పనిచేస్తూ కావాలి. నారాయణపేట ఉన్నా, అక్కడ కంటి కళ్యాణంలో ఉన్నా మంచి పనిచేస్తూ కావాలి. తప్పితే సంఘంలో ఉన్న వ్యక్తి ఉండి స్పందించకపోతే ఆ నారాయణపేట వ్యక్తి సరే మనం స్పందించాలి. ఇప్పటిదాకా సరే వెంకటేశ్వరం కూడా బాగా స్పందించి పనిచేసారు. అందరూ కూడా ఆయన సహకరించారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త పార్టీలు సహకరించండి. మనం సామరస్యంగా చేసుకున్నాం అంతే. మీ అందరి అభిప్రాయం తీసుకున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడడం, ఒక కొలికి వచ్చినాం. సో ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా బలరాం గారిని మాట్లాడుతున్నాను. ఎన్నికలు మరియు సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న పెద్దలు టీఎన్యూ అధ్యక్షులు, ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ జావేద్ అన్న గారికి, అదేవిధంగా టీఎన్యూ జిల్లా కార్యదర్శి ఒక విషయం చెప్పిన, మనం అందరం ఒక కుటుంబం లాగా ఈ జరిగేది ఎన్నిక కాదు, ఒక సమస్యల మీద పోరాటం చేయడానికి ఒక కమిటీ తీసుకుంటున్నాం. మనం అందరం కూడా ఎవరు కూడా కోపాలు కానీ ఇంకా వేరే ఉద్దేశపరంగా ఉండొద్దు. ఏది వచ్చినా, ఏ పదవి వచ్చినా రాకపోయినా అందరం కలిసికట్టుగా మన సమస్య మీద పోరాటం చేయాలని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ సరే మనం అనుకున్న పదవి రావు, ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు, అందరు ప్రెసిడెంట్ రాదు, సెక్రటరీ రాదు. అప్పుడు ఎవరికి ఒకరికి వస్తుంది, వచ్చినా మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ అవకాశం కోసం ఉండాలి. నేను ఇదే వేదిక దగ్గర 3 సంవత్సరాల కింద నేను ఒప్పుకొని ఎక్కడ కూడా శిరస వహించిన, ఎందుకంటే పెద్దవాళ్ళు నిర్ణయించడాన్ని శిరస వహించిన. నేను మండిగా పోయి ఓటింగ్ అని అనలేదు. దయచేసి ఆ దిశ కాదు, శిరస వహించిన. ఈరోజు సంఘంతో ఉన్నా, సంఘం కోసం పనిచేసిన కాబట్టి ఈరోజు నా సంఘం గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. కాబట్టి మనం గొప్ప కాదు, సంఘం గొప్ప. సంఘం కోసం మనం పనిచేయాలి. ఈరోజు మనం అనగానే కొద్దిగా ఆవేశంతో పోవడం అది కాదు సార్, సమంజసం కాదు. సంఘం నుండి కొట్లాడాలి, సమస్య కోసం కొట్లాడాలి, సంఘం కోసం పనిచేయాలి. అప్పుడు సంఘం మనకు గుర్తింపిస్తుంది. మన సంఘం ఎప్పుడు విలువయాలో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలో ఖచ్చితంగా సంఘం గుర్తించి ఆ అవకాశం పదవి కావచ్చు, మిగతా ఇతరు కావచ్చు ఇస్తుంది. నేను అదే ఉద్దేశంతో మీ అందరూ చెప్పిన. కానీ దయచేసి అందరం వారికి పదవి వచ్చినా కొంచెం మట్టికైనా అందరం అడ్జస్ట్ అయిపోవాలి. అందరికి అనుకున్న పదవులకు ముందు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. కాబట్టి మనం ఒక ప్రశాంత వాతావరణంలో సేమ్ ఎన్నికలైన తర్వాత కూడా అందరం కలిసికట్టుగా ఇది ఒక మంచి పండగ వాతావరణంలో కంప్లీట్ చేసుకొని పోదాం. ఎవరు ఇది క్రమశిక్షణ సంఘం.
అందరూ క్రమశిక్షణతో ఉండి అందరూ మంచిగా ఎలక్షన్ జరుపుకోవాలంటే మా అధ్యక్షుడు సామర్థ్యంగా అందరిని కలుపుకొని పోయి అందరికి కలిపి ఎలక్షన్ ఎలక్షన్ జరిపారు. ఈ రోజు కూడా మీ అందరూ కూడా ఐక్యతతో నుండి ఈ ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. ప్రతి వారికి టైం వస్తుంది, అందరూ కూడా మరి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అది ముఖ్యంగా ప్రతి వారికి జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు కాదు, మేము దగ్గర 20 సంవత్సరాలు చూస్తున్నాం. ఏదైనా జిల్లా అధ్యక్షుడు ఏదైతే నిర్ణయిస్తాడో దానికి కట్టుబడి ఉండాలని దయచేసి మీ అందరికీ మా జిల్లా తరఫున మరి మా టీఎంఎఫ్ తరఫున కోరుకుంటున్నాం. క్రమశిక్షణ సంఘానికి ప్రతి వారు కూడా క్రమశిక్షణనే ఉండాలి, కట్టుబడి ఉంటేనే మనం అందరికీ మంచిది. ఎందుకంటే ప్రతి సమస్య ప్రతి పంచాయతీలో ఉండేది మీకే, దాన్ని తీర్చాలంటే మళ్ళీ మీరందరూ కూడా మా జిల్లా అధ్యక్షుడు మా జిల్లా సెక్రటరీ గారి దగ్గరికి రావాల్సి వస్తుంది. మీ స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా మరి ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా వాళ్ళు ఏదైతే చెప్తారో దాని మీద కట్టుబడి మీరు అందరూ ఉండాలని మా జిల్లా తరఫున నా తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.